యావేలు 2:25. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఎత్తును. మనము లోకమునకు వెలుగై ఉన్నాం. లోకానికి నష్టము జరిగితే మనకు జరిగినట్టే కదా? ఎస్, ఎనీవేర్ మనలో ప్రతి ఒక్కళ్ళు లోకానికి వెలుగై ఉన్నారు. నువ్వు ఒప్పుకోకపో, నువ్వెంత స్వార్థముతో ఉండు, ఎవరిని పడుకోవో, నీలో నువ్వు ఎంతవరకు వాడుకుంటావనే దాన్ని బట్టి నీవు. అందుకనే ఎక్కడ ఏం జరిగినా దేవుడు అది పంచుకుంటాడు. అబ్రహాముతో పంచుకుంటున్నాడు. నేను అబ్రహాముకి రేపు పొద్దున్న భూలోకానికి ఆశీర్వాదంగా మారతాడు కదా. నేను అబ్రహాం దగ్గర ఈ భూలోకంలో ఏం జరిగినా నేను అబ్రహాంకి చెప్పాల్సింది. అందుకే సొదొమ గొమొర్రా విషయమై దేవుడు అబ్రహాంకి చెప్పాడు. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులు. సో 4 రకాల పురుగులు చూస్తున్నాం. ఒకటేమో ఆరోగ్యాన్ని తినేసి ఉంటుంది, ఒకటేమో నీ ఐశ్వర్యాన్ని తినేసి ఉంటుంది, ఒకటేమో నీ దర్శనాన్ని తినేసి ఉంటుంది, ఒకటేమో నీ సంవత్సరాలు తినేసింది కదా. ఒక సంవత్సరం వేస్ట్ అయిపోతుంది, 2 సంవత్సరాలు అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఒక 10-20 సంవత్సరాలు వేస్ట్ అయిపోతాయి, నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఆయన సంఘానికి ఏం చెప్తున్నాడంటే, మళ్ళా మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చెడు పురుగులను. సైతాన్ని తయారు చేసింది ఎవరు? ఈజ్ ద మేకర్. అందుకే అంటాడు, నీ ఎదుట రూపింపబడిన ఏ ఆయుధమో వాడిని తయారు చేసిందే నేను. సో వాడు తయారు చేసి నీ మీద కుదిలిన ఆయుధాన్ని ఎలా పనిచేస్తుంది? నేను నీ పట్ల ఉన్నాను కాబట్టి వాడి జీవితాంతం ఎన్ని ఆయుధాలు వేసినా, నేను తయారు చేశాను, దాని తర్వాత వాడు తయారు చేశాడు కాబట్టి ఒక్క ఆయుధం కూడా వర్ధిల్లకుండా చేయగలిగేది నేను. ఒకవేళ ఏదైనా ఆయుధాలు వచ్చి నిన్ను రకరకాలుగా ఇబ్బంది పెట్టాయా, నీ దేహాన్ని, నీ ఐశ్వర్యాన్ని, నీ పేరుని, కొంతమందికి పేరు ప్రఖ్యాత, కొంతమందికి వివాహం, కొంతమందికి పిల్లలు, కొంతమందికి ఉద్యోగం, కొంతమందికి అప్పులు, కొంతమందికి భవిష్యత్తు, కొంతమందికి బంధాలు, కొంతమందికి చెడ్డ పేరు, కొంతమందికి బానిసత్వం, కొంతమందికి దురలవాట్లు. ఏ విషయంలో నీవు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కోల్పోయావో, దేవుడు ఆయన నుంచి వినేవారికి ఏం చెప్తాడంటే, ఈ పోయిన సంవత్సరముల పంటను ఆయన తిరిగి ఇచ్చేస్తాడంట. హీ విల్ గివ్ ఇట్ బ్యాక్. మనం చూసుకుంటే కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో ఎదుగుదల ఉండదు, తగ్గుదల ఉండదు, అలా ఉండిపోతారు. అలా ఉండిపోతారు. ఒక సొంత ఇల్లు ఉంటుంది, గవర్నమెంట్ జాబ్, అలా ఉండిపోతారు జీవితాంతం. కానీ ఒక విధంగా అది మంచిదే, మరి పడిపోకుండా నిలకడగా ఉండడం కూడా చాలా ఉత్తమమైన కార్యం. ఒక్కొక్కసారి దేవుడు కొన్ని కోల్పోయేటట్టు చేస్తాడు. నువ్వు మునిగిపోతున్నావా, నీ పని అయిపోతుందా అనేటట్టు కొన్ని నీ జీవితంలోకి ఆ అవకాశాన్ని వాడుకుంటున్న దేవుడే చేతులు తీసేస్తాడు. సరే నువ్వు చేసుకో సైతానా అంటాడు యోబు విషయమై. అయితే తన మొత్తం కోల్పోయిన దానికి దేవుడు ఎన్ని రెట్లు ఇస్తాడు? యోబుకి 2 రెట్లు ఇస్తాడు. సమ్టైమ్స్ గాడ్ అలౌస్ సమ్ స్టఫ్ టు హ్యాపన్. కొన్ని విషయాలు జరగని. ఉదాహరణకి తల్లి గర్భమందే దేవుని కొరకు పిలువబడినటువంటి సౌలు దేవునికి వ్యతిరేకంగా చేసి, సంఘానికి వ్యతిరేకంగా చేసి, సేవకులను, శిష్యులను హతమార్చే స్థాయికి వెళ్ళిపోతాడు. అది అప్పుడు వాళ్ళ ధర్మశాస్త్రము యొక్క చట్టానుసారమైన పద్ధతి. అలాగెందుకు చేయనిస్తాడు? తర్వాత మధ్యలో మారతాడు. మరి 30 ఏళ్ల పాటు ఇలా చేశాడు అనుకుందాం, 30 ఏళ్ల వయసులో మారాడు అనుకుందాం, 25 నుంచి ఈ అసూయ కలిగి ఉన్నాడు, 30 ఏళ్ల వరకు ఇలాంటి జీవితం జీవించాడు అనుకుందాం. ఈ 30 ఏళ్ల తర్వాత అతను మారాడు. అతను మారిన తర్వాత అందరు శిష్యుల కంటే ఎక్కువ పరిగెడతాడు, ఎక్కువ అద్భుతాలు చేస్తాడు, ఎక్కువ మర్మాలు తెలుసుకుంటాడు, ఎక్కువ మందిని రక్షిస్తాడు. బైబిల్లో ఎక్కువ శాతం రాసిన ఏకైక దైవజనుడిగా కొత్త నిబంధనలో మిగిలిపోతాడు. ఒక్కొక్కసారి నీ జీవితంలో కలిగిన నష్టములు, ఆలస్యములు, చేదు అనుభవాలు, నీవు దేనికైనా బానిస అయిపోయావా? త్రాగుడికి బానిస అయిపోయి 20 ఏళ్ళు నష్టపోయావా? ఏదైనా కోర్టు కేసులో 30 ఏళ్ళు నష్టపోయావా? ఒకవేళ జైల్లో 10-15 ఏళ్ళు నష్టపోయావా? పడిపోయి అవమానం పడిపోయి, డివోర్స్ అయిపోయి, ఉద్యోగం పోయి, చిందరగా తిరిగి పాపానికి బానిస అయిపోయి కోల్పోయిన తర్వాత నా జీవితం ఇలాగ అయిపోయింది, ఇక
నా పని అయిపోయింది అని జీవితాంతం పశ్చాత్తాపముతో నువ్వు జీవిస్తున్నావు అనుకోండి, పశ్చాత్తాపం అనేది కొంతకాలమే ఉండాలి. ఈ పశ్చాత్తాపము జీవితాంతం పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసా? జీవితాంతం పశ్చాత్తాపడుతున్నావు అనుకోండి, నీ గతాన్ని మర్చిపోలేని పరిస్థితి. జీవితాంత పశ్చాత్తాపం అంటే సైతానుడు నిన్ను ఆవరించి ఉన్నట్టు. నీ గతాన్ని గుర్చేస్తేనే జీవితాంతం పశ్చాత్తాపం. అదే సౌలు తన గతాన్ని మర్చిపోయి దేవుని యొక్క దర్శనాన్ని చూసి ముందుకెళ్ళిపోయాడు. అందరికంటే ఎక్కువ చేశాడు. అంటే తన జీవితంలో కోల్పోయిన ఇవన్నిటిని మళ్ళా తిరిగి పొందుకొని అందరికంటే ముందు పరిగెట్టాడు. ఒకవేళ నీ జీవితంలో సమయాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, బంధాలను అనేకమైన కోల్పోయి ఉన్నావా? ముందుకు దూసుకెళ్ళిపోవడానికి దేవుడు నీకు మంచి ద్వారం వేస్తున్నాడు. దిస్ వర్స్ ఈస్ ఫర్ యు. అందుకనే చాలా మంది నువ్వు చూస్తున్నావా, అనారోగ్యం పాలైపోయారు, అప్పులు పాలైపోయి కిందకి అయిపోయారు, నువ్వు చూస్తున్నావా వీళ్ళు ఏదో చేశారని. వాళ్ళు పశ్చాత్తాపడి దేవునికి వస్తే నీకంట 100 రెట్లు ముందుకు పరిగెట్టే అవకాశం ఉంది. సో థింగ్స్ దట్ గాడ్ ఎలా, అందుకే ఈ భూలోకంలో ఎవరికైనా ఏదైనా జరుగుతుంటే సో దాన్ని దేవుడు ఎలా వాడుకుంటాడో మనకు తెలియదు. అందుకే చాలామంది శిష్యులు భయపడతారు. యేసుప్రభు వారు మరి దేవుడు కాదు అని ముగ్గురు తిరస్కరించారు. పౌలు అయితే రోజు రోజుకి చంపేసిన, రాళ్ళతో కొట్టి చంపేసిన, మళ్ళా లేచి మళ్ళా స్వార్థ, అరే యెరూషలేం వెళ్ళొద్దయ్యా అంటే మళ్ళీ వెళ్ళిపోతాడు. అంటే నేను చావడానికి ఆయన టైపులో వెళ్ళిపోతాడు, కానీ అతను తన ప్రాణం అప్పగించే వరకు మరణించాడు. చూసారా? సో అపిరికితనం అనేది నేను ఇలా చేశాను కాబట్టి నేను చావడానికి సిద్ధమే అని రెడీ అయ్యి పౌలు ముందుకెళ్ళిపోతాడు. సో ఇది ఎంతమంది జీవితాల్లో జరగాలనుకుంటున్నారు? క్లెయిమ్ దిస్ ఆన్ యువర్ లైఫ్. దిస్ ఈస్ ద సీజన్ దట్ ఈస్ బిగినింగ్ ఇన్ దిస్ ఏరియా. ఒకవేళ నీకు 65 సంవత్సరాల, 35 సంవత్సరాలకి ఆరంభించావా? 30 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయా? ఆ 30 సంవత్సరాలు విజయవంతంగా నువ్వు ప్రతిరోజు ఉపయోగిస్తే 65వ ఏట అలాగుంటావు. అలాంటిది దేవుడు నీకు తిరిగి చేయబోతున్నాడు. యోబు 33:25, జోబ్ 33:25. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. యెహోవా యందు వేచి ఉండేవారంట నూతన బలము కలిగి జీవిస్తారంట. బాలురు సమస్యల్ని అలసిపోవచ్చేమో. పిల్లలు చూడండి, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఆడుతుంటారు. రాత్రి 2 కొట్టి పడుకోబెట్టే వరకు వాడు ఆడుతూనే ఉంటాడు. అలసట ఉండదు. అరిసి నువ్వు అలసిపోతావేమో, కానీ వాళ్ళ శరీరం అలాంటిదన్నమాట. ఒకవేళ అటువంటి బాలురు కూడా అలసిపోతారేమో. యవ్వనులు తూలి తొట్టు చూడండి, యవ్వనుడు బలంగా నడుస్తాడు, వాళ్ళ తూలి తొట్టడం ఏముండదు, అడుగులు కరెక్ట్గా పర్ఫెక్ట్గా పడుతూ ఉంటాయి. వృద్ధులు ఒకవేళ సొమ్ముసిల్లుతారేమో, పసిపిల్లలు సొమ్ముసిల్లుతారేమో, పసిపిల్లలు తప్పడడుగులు వేస్తారేమో, కానీ యవ్వనులు, బలిష్టమైన యవ్వనులు తప్పడడుగు వేయరు. వాళ్ళు తూలితో, అలాంటి యవ్వనులైన తూలి తొట్టెళ్తారేమో, కానీ దేవుని కొరకు కనిపెట్టుకున్న వారు సొమ్మసిల్లక అలయక నూతన బలము పొందుకొని పక్షిరాజు వలె వెళ్ళిపోతారంట. సో ఎవరైతే అనారోగ్యం పాలైపోయి నా టైం అయిపోయింది, రిటైర్ అయిపోతున్నాను అనుకుంటున్నారో వాళ్ళకి దేవుడు, వాళ్ళ జీవితంలో దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. దెర్ ఈస్ నో రిటైర్మెంట్ ఫర్ కింగ్డమ్ పీపుల్. అందరూ చెప్పండి, దేవుని రాజ్య సంబంధులకు రిటైర్మెంట్ లేదు. ఎందుకు? 91వ కీర్తనలో ఉంటుంది, వృద్ధులు ఫలిస్తారండి. దే విల్ బేర్ ఫ్రూట్. చూద్దాం, లెట్ us go. కీర్తనలు 92:14-15 నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగానుందురు. Those who are believing, get ready for this. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ఏమేమైతే తినివేస్తాయో ఇప్పుడు దాకా నేను ప్రార్థించలేకపోయాను, బైబిల్ చదవలేకపోయాను, పరిశుద్ధంగా ఉండలేకపోయాను, త్రాగుడు మానలేకపోయాను, ఇది చేయలేకపోయాను, అది చేయలేకపోయాను, నా జీవితాన్ని వృధా చేసుకున్నాను, నా సమయాన్ని వృధా చేసుకున్నాను, నా కుటుంబాన్ని వృధా చేశాను, ఈరోజు ఏమేమి కోల్పోయారో జీవితాల్లో తిరిగి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.